నమస్తే భయ్య. ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారు అమరావతి అయితే రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ప్రాజెక్టులు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వివిధ పనులు కానీ ఆయనకు దగ్గరుండి చూపించారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పెట్టుబడులు పెడతానని చెప్పి మరలా తిరిగి వెళ్ళడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని బ్యాచ్ అందరూ కూడా బిల్ గేట్స్ గారు అమరావతి వచ్చి వెళ్ళడం పైన విషప్రచారం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. మరి బిల్ గేట్స్ గారు రాష్ట్రానికి రావడం అనేది మంచిది కాదా? వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి ఒక సామాన్యుడిగా మీ యొక్క అభిప్రాయం ఏంటి? నమస్తే భయ్యా. బిల్ గేట్స్ అంటే అల్లా టప్ప ఆయన అనుకున్నారంటే టెక్కు దిగ్గజం. ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రపంచ నలుమూల దేశాల అధినేతలు, రాజకీయ నాయకులు, వేరే టెక్ సంస్థలు, అలాంటి వాళ్ళ కంపెనీలో వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. అసలు ఒక్కసారి బిల్ గేట్స్ గారితో మాట్లాడితే మాట్లాడడం కాదు, ఫోటో దిగడానికైనా సరే కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తుంటారు. అది ఒక భారతదేశమా ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచం మొత్తం మీద వెయిట్ చేస్తున్నారు. అలాంటి బిల్ గేట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కు వచ్చారంటే దానికి కారణం కర్త కర్మ క్రియ నారా చంద్రబాబు నాయుడు గారి. ఎందుకనంటే ఆయన 40 సంవత్సరాలు ఉన్నప్పుడు భారతదేశానికి వచ్చినప్పుడు మీ భారతదేశము డెవలప్ అవ్వాలన్నా ఏమైనా చేయాలన్నా సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాటిలోని ఇండస్ట్రీ వాటికి సంబంధించిన దాంట్లో మీరు డెవలప్ అవ్వాలని చెప్తే అప్పుడు బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు 10 minutes అపాయింట్మెంట్ అడిగారు. ఒక రాజకీయ నాయకుడికి నాతో అపాయింట్మెంట్ అని ఒక 10 నిమిషాలు ఇచ్చారు అపాయింట్మెంట్. దాన్ని 40 నిమిషాలు జరిగింది. దాని యొక్క మీటింగ్ యొక్క సారాంశమే ఈరోజు హైదరాబాద్ ఏదైతే మైక్రోసాఫ్ట్ అమెరికా దాటి ఫస్ట్ టైం ప్రపంచం మొత్తం మీద అమెరికా దాటి ఒక ఇండియాలో అది ఆంధ్రప్రదేశ్లో దానికి పెట్టడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయన నా ఫ్రెండ్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ అకౌంట్ చూడంగానే ఆయన్ని ఫాలో చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ది పర్సన్ బిల్ గేట్స్ ఎవరంటే మైక్రోసాఫ్ట్ అధినేత. అలాంటి వాళ్ళపై మీరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారంటే ఆకాశం వైపు చూసి ఉమ్మేసినట్టు ఆకాశం పైకి వేసి రాయేసి కొడితే ఏమవుద్ది, మీ తలలే పగల కొడతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా కాదు వైసీపీ పేటీఎంస్. అరే మీరు చదువుకోకపోయినా మీ పిల్లలు చదువుకుని ఉంటారు కదా, వాళ్ళు అడగండి. అరే అబ్బాయి బిల్ గేట్స్ అంటే ఎవరు అని చెప్పి అడిగితే, నాన్న బిల్ గేట్స్ అంటే మైక్రోసాఫ్ట్ అధినేత అని మీ పిల్లలు చెప్తారు. మీకు వాడి దగ్గర తెలుసుకోండి, అంతే తప్ప అవాకులు చవాకులు మాట్లాడద్దు. ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చారు, బాబు గారు ఏం చూపించారు, ఆర్టీజీఎస్ ఆఫీస్కి తీసుకెళ్ళి రియల్ టైం గవర్నెన్స్ ఏం జరుగుతుంది ఏంటి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు డైలీ మెసేజ్లు వస్తున్నాయి మాకు, మీ ఏరియాలో పొగమంచు పడుతుంది జాగ్రత్త, మీ ఏరియాలో పిడుగులు పడుతున్నాయి జాగ్రత్త. అట్లానే ఈ రియల్ టైం గవర్నెన్స్లో ఏమేం చేస్తున్నారో ఏంటో అన్నీ చెప్పారు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గవర్నమెంట్ సులభతరమైన ఏ అయితే సర్టిఫికేట్స్ ఇస్తున్నాయో అవన్నీ చూపించారు. దాని తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ గురించి రైతుల దగ్గర తీసుకెళ్ళి చూపించారు. మనం ఏం చేసాం, పరదాలు కట్టుకుని ఆ రైతుల్ని మన దగ్గర పిలిపించుకున్నాం. ఒక బిల్ గేట్స్ నువ్వు సంపాదించిన సొమ్ము అంతా అవినీతి సొమ్ము. బిల్ గేట్స్ అనే ఆయన రైతుల దగ్గరికి వెళ్ళి న్యాచురల్ ఫార్మింగ్ గురించి వాటి గురించి ఏంటి గురించి తెలుసుకున్నారు. సరే, ఇవన్నీ ఓకే. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళనే కాక ఇప్పుడు మంత్రివర్గాన్ని అందరినీ పరిచయం చేశారు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఎవరండి, ఆయన ఏ కమ్యూనిటీ, ఆయన్ని పరిచయం చేశారు. దాని తర్వాత కందుల దుర్గేష్ గారు, అదే నిమ్మల రామానాయుడు తెలుగుదేశం కదా, మీరు పరిచయం చేశారు, మీరు అందరూ ఒకటే అంటారు. కందుల దుర్గేష్ ఎవరండి, జనసేన పార్టీ మినిస్టర్. ఉదయం పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు కదా, ఆయన గారు స్వాగతంగా కలిపారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎవరు వెళ్ళారబ్బా, గన్నవరం ఎయిర్పోర్ట్కి అనితా మేడం గారు వెళ్ళారు, హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు వెళ్ళారు. దాని తర్వాత అచ్చెన్నాయుడు గారు వెళ్ళారు. వీళ్ళ కమ్యూనిటీ ఏంటండి, వీళ్ళెవరు కూడా ఓసీలు కాదు. లోకేష్ గారు, అనితా గారు, అచ్చెన్నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు వెళ్ళి సారథంగా తీసుకొచ్చారు. అచ్చెన్నాయుడు గారు ఎందుకు వెళ్ళారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు. అనితా మేడం ఎందుకు వెళ్ళారు, హోమ్ మినిస్టర్ గారు. లోకేష్ గారు ఎందుకు వెళ్ళారు, ఐటీ మినిస్టర్. వీళ్ళందరూ వెళ్ళి తీసుకొచ్చారు. దాని తర్వాత వీళ్ళందరూ డోలా ఆంజనేయులు గారు ఉన్నారు కదా, ఆయన కమ్యూనిటీ అండి. దాని తర్వాత సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన ఏం కమ్యూనిటీ అండి. ఇలాగా చంద్రబాబు నాయుడు గారికి కమ్యూనిటీలతో సంబంధం లేదు, నా మంత్రివర్గం అని చెప్పి తీసుకొచ్చారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, అసలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇంట్లో ఒక్కటి రానివాడు. ప్రూఫ్ నేను చూపిస్తా చూడండి. ఇదిగోండి ఎస్సీ, ఇదిగోండి ఎస్సీ ఇంట్లోకి రానిచ్చారా, కాపులు ఇంట్లోకి రానిచ్చారా, ఎస్టీ ఇంట్లోకి రానిచ్చారా, బీసీ ఇంట్లోకి రానిచ్చారా, నందిగం సురేష్ ఏదైతే నందిగం సురేష్ వీళ్ళందరూ అన్నారో వీళ్ళు అసలు అందరినీ ఇంట్లోకి రానిచ్చాడండి. చూడండి, గేటు బయట నిలబెట్టి
మాట్లాడి చేతులు కట్టుకుని నుంచారు. కానీ పైన చంద్రబాబు నాయుడు గారు, బిల్ గేట్స్ గారిని ఎవరిని పరిచయం చేస్తున్నారు? కొల్లు రవీంద్ర గారు, దాంతో పక్కన ఆంజనేయులు గారు ఉన్నారు, దాని పక్కన కందులు దుర్గేష్ గారు ఉన్నారు, దాని పక్కన నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. ఇది హోమ్ మినిస్టర్ అనిత గారు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన ఎవరు చూసుకోండి. అచ్చెన్నాయుడు గారు, ఆయన వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఇది అండి బాబు గారికి తన మన భేదం ఏమి ఉండదండి. ఇంకోటి అంటారు 99 పైసలకి ఎకరం ఇస్తున్నారు అని చెప్పి అన్నారు. బాబు గారు 10 మందికి అక్కడ ఉపాధి దొరుకుతుంది. 10 మంది వాళ్ళ జీవనోపాధం గవర్నమెంట్ మీద ఎటువంటి ఎలుపు లేకుండా వాళ్ళ తరతరాలు వాళ్ళ జనరేషన్ వాళ్ళ పిల్లలు శుభ్రంగా ఉంటానంటే 99 పైసలకు కాదండి, ఫ్రీగా అయినా ఇస్తారు. ఆయన ఏం ఊరికే ఇవ్వట్లేదే. మీలాగా విమలారెడ్డి గారికి ఏమి ఇచ్చారు మీరు? వైజాగ్లో ఎకరాలు ఇచ్చారు, 6 ఎకరాలు 7 ఎకరాలు 5 ఎకరాలు సమ్మె ఎకరాలు ఇచ్చారు. మీరు ఏం కడతానండి? హాస్పిటల్లో ఏదో కడతాను. కానీ అక్కడ ఏం చేసింది? ఆమె చర్చి కట్టింది. ఇక్కడ బాబు గారు ఎవరికైతే ఎకరానికి 99 పైసలు ఇచ్చారో 1-2 సంవత్సరాలు ఆగితే వైజాగ్లో అక్కడ ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏ కంపెనీస్ వస్తున్నాయి, దాని మూలంగా ఏంటి? మీ పిల్లల్ని అడగండి. ఇప్పుడు మీరు చదువుకుని ఉంటారు కదా, మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీ పిల్లల్ని వైసీపీ మీరు చదువుకోండి, మీ లీడర్స్ కార్యకర్తలు మీ పిల్లల్ని అడగండి. అరే వైజాగ్లో ఇన్ని కంపెనీలు వస్తున్నాయిరా, ఇవన్నీ మంచి కంపెనీలా పిచ్చి కంపెనీలా అని చెప్పి మీ ఇంజనీరింగ్ చదివే మీ పిల్లలు కానీ, మీ అక్కల పిల్లలు కానీ, మీ తమ్ముడు వాళ్ళ పిల్లలు కానీ, మీ అన్నయ్య గారి పిల్లలు కానీ, మీ ఇంటి పక్కన పిల్లలు కానీ అడగండి. ఈ కంపెనీస్ అన్నీ వస్తున్నాయిరా వైజాగ్లో, ఇది మంచా చెడా? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేది రైటా రాంగా? ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు వస్తే ఏం జరుగుద్ది ఏంటి అనేది వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ఎరిపప్పు అవుతున్నారని చెప్పి మీ కార్యకర్తలను కూడా ఎరిపప్పని చేయడానికి అట్లాంటివి చెప్తున్నారు. మీ ఇంట్లో ఒక్క నిమిషం విచ్చిసిన జ్ఞానం అన్నీ ఆలోచించి మీ పిల్లల్ని, మీ ఇంట్లో వాళ్ళందరినీ అడగండి. అరే అవన్నీ రావడం మూలంగా మనకి లాభమా నష్టమా, అక్కడ ఉద్యోగాలు వస్తే లాభాలా నష్టాలా, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరుగుద్దా జరగదా అని వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారు, నేను చెప్పేది కాదు. నేనంటే బాబు గారి అభిమాని, నేనైతే బాబు గారు అభిమాని, లోకేష్ గారు అభిమాని, నేను చెప్పింది పక్క పెట్టండి, తీసేయండి. మీ ఇంట్లో పిల్లల్ని అడగండి, లేకపోతే కాగితం మీద రాసుకోండి. అరే ఈ కంపెనీ మంచి కంపెనీయా పిచ్చి కంపెనీయా? మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారుగా, ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, గూగుల్ ఉంది, అన్నీ తెలుస్తున్నాయి. ఆ కంపెనీ పేర్లు కాగితం మీద రాసుకుని మీ పిల్లల్ని అడగండి. ఈ కంపెనీలు లాభమా నష్టమా, మంచిదా చెడుదా, అసలు ఈ కంపెనీలు ఉన్నాయా లేవా? వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కంపెనీల గురించి అడుగుతుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలవంగానే ఫస్ట్ కంపెనీ ఒకటి తీసుకొచ్చారు, లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, బ్యాంకాకో ఎక్కడో మరి ఒక కంపెనీ ఇది పెట్టారు. ఇంతవరకు అతీగతి లేదు. సిఐఏ సమిట్ అని చెప్పారు వైజాగ్లో. ఎవరయ్యా మీ సిఐ సమిట్లో వచ్చింది ఎవరంటే మీ వైసీపీ ఏది జగన్ కన్నట్స్, దాని తర్వాత సోషల్ మీడియాలో అక్కడ ఏంటిది ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి టీం ఏదైతే మీరు తీసేసుకున్నారో ఆ టీంలో వాళ్ళందరికీ సూటు కోటు వేసి వాళ్ళకి వీళ్ళు ఇన్ని కోట్లు తీసుకొచ్చారు, అన్ని కోట్లు తీసుకొచ్చారు అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పారో ఆన్ ది రికార్డ్ ఉంది. సిఐఏ మీటింగ్లో ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. రైట్ టు యాక్ట్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీకి ఇన్ని ఎకరాల స్థలం ఇచ్చారు, అది కంపెనీ నిజంగా ఫౌండేషన్ స్టోన్ అయ్యిందా లేదా, అది ఎక్కడ దాకా వచ్చిన ప్రోగ్రెస్ ఏంటని రైట్ టు యాక్ట్ కింద అడగండి. అడిగితే వాళ్ళే చెప్తారు. ఇట్లాగా మీరు తీసుకొచ్చిన కంపెనీలు చెప్పమంటే నేను చెప్తా. వరల్డ్ కప్ అప్పుడు ఇండియా వరల్డ్ కప్లో ఓడిపోయిందండి. ఓడిపోతే మా జగన్ గారు వరల్డ్ కప్ అనే ఒక క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చాడు, ప్రెసిడెంట్ మెడల్, బూమ్ ఇలాంటి కంపెనీని తీసుకొచ్చాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు విప్రో వాళ్ళు వచ్చారు, టీసీఎస్ వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి, అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎర్రి గంగిరెడ్డి, దాని తర్వాత గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసేవాళ్ళు, గంజాయి అమ్మేవాళ్ళు, రౌడీ షీటర్లు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని పరామర్శించడానికి వెళ్ళిందంటే తెనాలి రౌడీ షీటర్ని పరామర్శించడానికి వెళ్ళింది. ఇప్పుడు మన ఇబ్రహీంపట్నం వచ్చారు, ఎవరి దగ్గరకు వచ్చాడండి? ఒక దొంగ సారా కాసేవాడితోటి చీప్ లిక్కర్ అమ్మేవాడిని కలవడానికి వచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారండి? ఒక పెద్ద కంపెనీసు వీటికి అన్ని దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు మీ కోడిగుడ్డు మినిస్టర్ ఏమన్నాడు? మాజీ మినిస్టర్ కోడిగుడ్డు మినిస్టర్ ఏమన్నాడు? అక్కడ దావోస్ వెళ్తే చలిగా ఉండుద్ది అని చెప్పి నేను వెళ్ళలేను అన్నారు. బాబు గారు ఏజ్ ఎంత అండి? 75 years. కోడిగుడ్డు మినిస్టర్ ఏజ్ ఎంత అండి? 45+ ఉండుద్ది అనుకుంటున్నాను నేను. 45+ చదువుకోండి. 75 సంవత్సరాలు ఉన్న పెద్ద ఆయన
రాష్ట్రం కోసం కష్టపడుతుంటే దావోస్ వెళ్ళి, అలాగే అక్కడ మినిస్టర్లు వెళ్ళి, ఐఏఎస్లు వెళ్ళి వీళ్ళందరూ కష్టపడుతుంటే మా కోడిగుడ్డు మినిస్టర్ 45 సంవత్సరాలు ఉన్న కోడిగుడ్డు మినిస్టరు అమ్మో చలికి నేను వండుకోలేను అని అంటాడు. పోని చలి ఆయన తీసేయి. ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి ఇట్స్ లెందీ క్వశ్చన్ అని చెప్పి అన్నాడు. ఇట్లా ఉండేది వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అయితే ఆకాశం అయితే, జగన్మోహన్ రెడ్డి గారు నేల కూడా కాదు, పాతాళమే. సో వీళ్ళిద్దరికీ పోటీ పడద్దు. ఇంకోటిసారి ఎప్పుడైనా అవాకులు చవాకులు ఇండస్ట్రీస్ గురించి కానీ, ఎంఎస్ఎంఈల గురించి కానీ, ఏదైనా కంపెనీల గురించి మాట్లాడేటప్పుడు వైసీపీ కార్యకర్తలారా, వైసీపీ లీడర్లారా, మీకు ఒకటే అడిగేది, అదేదో కాగితం మీద రాసుకోండి, మీ పిల్లలకి ఇవ్వండి. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, మనకేమో ఉపయోగం లేదా? వాళ్ళు ఉపయోగం ఉందని చెప్తే అన్నీ మూసుకుని కూర్చోండి. ఉపయోగం లేదన్నప్పుడు మాట్లాడండి. బాబు గారు ఉపయోగం లేకుండా ఆంధ్రప్రదేశ్, అతను ఉపయోగం గురించి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉపయోగం గురించి ఆలోచించి దేనికైనా, ఏ ఇన్వెస్ట్మెంట్కైనా ఎంత దూరమైనా వెళ్తాడు. మిర్చి సినిమాలో చెప్తాడే ప్రభాసు, ఆ ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు వచ్చిందని చెప్పి, అట్లానే ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికా ఏంటి, ఆస్ట్రేలియా ఏంటి, ఎక్కడికైనా వెళ్ళి పెట్టుబడుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి అయినా సరే చెప్తారు. అట్లానే మీకు కూడా లోకేష్ గారు చెప్పారు, అన్నీ మాకే తెలుస్తాయని కాదు, మీకు తెలిసిన ఏమైనా ఉంటే మాకు చెప్పండి, క్రెడిట్ మీకే ఇస్తామని చెప్పారు. మీకు తెలిసిన కంపెనీలు ఏమైనా ఉంటే, అంటే గంజాయి కంపెనీ, చీప్ లిక్కర్ కంపెనీలు కాకుండా ప్రజలకు ఉపయోగపడేది, యువతకు ఉపయోగపడేది అయినా కంపెనీలు ఉంటే చెప్పండి. లోకేష్ గారు మీకే క్రెడిట్ ఇస్తారు, వాటికి కూడా పర్మిషన్లు ఇస్తారు. కావాలనుకుంటే మీరు తీసుకొచ్చిన కంపెనీలకు కూడా ఎకరం 99 పైసలకే ఇస్తారు.